హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇగోండి దొండకాయలు అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి లావుగా ఉన్నాయి కదా, దొండకాయ ఫ్రై చేద్దాము అంటే అందుకని దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే దొండకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, మనకి కారానికి సరిపడా టమాటాలు తీసుకున్నాను. ఇవైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. కట్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాం కదండి, దానికోసమని ఒక 2 స్పూన్స్ అయితే పల్లీలు వేసుకుంటున్నాము. దొండకాయ పచ్చడి కోసము పల్లీలు అయితే వేయించుకుంటున్నామండి. చాలా తక్కువ పల్లీలు వేసాను. నేను పల్లీలు వేయకూడదు అనుకున్నాను, కొంచెం పల్లీలు వేసాను అనమాట. దానికి బదులు నువ్వులు వేసుకున్న బాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ సాటర్డే కాబట్టి నేనైతే నువ్వులు వేయలేదు. అలానే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ధనియాలు ఉంటే వేసుకోండి, ధనియాలు అయితే నా దగ్గర లేవు. అలానే దొండకాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి. రెండు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. అలానే దాంతోపాటు చింతపండు. ఇది మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. చూడండి, దొండకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాము. కల్లుప్పు వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటాను. తర్వాత తాలింపు వేసేసుకోవాలి. అంతే. చూడండి, మగ్గిపోయింది చక్కగాను. ఆయిల్ తెలిసింది కదా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇంతకన్నా మగ్గిపోతే మాడిపోతాయి అన్నమాట. దొండకాయ పచ్చడి అయితే మిక్సీ చేసుకున్నామండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. దొండకాయ పచ్చడి తాలింపు వేసేస్తున్నాను అనమాట. అలాగే ఆవాలు వేస్తున్నాను. లైట్గా జీలకర్ర ఆల్రెడీ వేసాను కాబట్టి. అట్లనే ఎండుమిర్చి, కరివేపాకు, నుండి పోపు అయితే వేగిపోయిన తర్వాత దొండకాయ పచ్చడి మిక్సీ చేసుకున్నది ఇట్లానే వేసేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను స్టవ్ ఆపుకున్న తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.